హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వర్గమూలంలో మరికొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. టుడేస్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ (2√3 star 3√2) is equal to √30 5 star 12 is equal to 13. Then 8 star 15 is equal to question mark. Say 2√3 star 3√2 is equal to √30. 5 star 13 12 is equal to 13. So what could be the relation between 5 and 12 to get 13? 13 రావాలంటే మనకి 5 12 ని ఏం చేస్తే మనకి 13 వస్తుంది. అంటే 2√3 3√2 లని ఏం చేస్తే మనకి √30 వస్తుంది అని ఆలోచిస్తే 5 square plus 12 square root of 5 square plus 12 square root of 5 square plus 12 square root of 5 square plus 12 square 5 square 25 12 square 144 that is equal to √169. √169 is equal to 13. √169 is equal to 13. In the same way 2√3 root of 2√3 whole square 2 square 4 √3 whole square 3 4 into 3 12 plus 3√2 whole square 3 square 9 √2 square చేస్తే 2 9 into 2 18. So 12 plus 18 30 12 plus 18 30 √30. So the thing is root of 8 square plus 15 square root of 8 square plus 15 square root of 8 square 64 plus 15 square 225 root of 64 plus 225 289 కి వర్గమూలం 17 square root 17. So 8 star 15 is equal to 17. 8 star 15 is equal to 17. This is your answer. Okay friends. Next problem. √24 is equal to √24 is equal to 4.899 అయితే the value of root of 8/3 విలువ ఎంత? మనకు తెలిసింది √24 వాల్యూ తెలుసు. మీకు √24 వాల్యూ తెలుసు. మనం కనుక్కోవాల్సి √8/3 వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ √8 ఉంది కాబట్టి దీన్ని √3తో మల్టిప్లై చేస్తే దీని పైన కింద √3తో మల్టిప్లై చేస్తున్నాను. √3తో మల్టిప్లై చేస్తే లవం ఏమవుతుంది? √24 అవుతుంది. హారం ఏమవుతుంది? √3 into √3 3 అవుతుంది. √3 into √3 3 అవుతుంది. √24 వాల్యూ తెలుసుగా మనకి. √24 వాల్యూ 4.899. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 4.899 by 3. 4.899 ని 3తో మల్టిప్లై 3తో డివైడ్ చేస్తే అది మీ ఆన్సర్ అవుతుంది. 3 16 48 3 3 9 1.633 దాని వాల్యూ అవుతుందయ్యా. 1.633. రైట్, వెరీ క్లియర్.
ఇక్కడ ఏంటంటే మనకు √24 వాల్యూ ఇచ్చాడు. √24 వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ √24 రావాలి అంటే ఆల్రెడీ √8 ఉంది. దాన్ని √3తో మల్టిప్లై చేస్తే √24 అవుతుందన్న ఆలోచన మనకు రావాలి. √24 అవుతుంది లాభం. హారం ఏమవుతుంది? √3 ఇంటూ √3 3 అవుతుంది. సో √24 వాల్యూని 3తో భాగిస్తే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం ఇట్లాంటి ప్రాబ్లమే. √5 is equal to 2.236 అయితే 1/√5 వాల్యూ ఎంత? 1/√5 వాల్యూ ఎంత? మనం కనుక్కోవాల్సింది 1/√5 వాల్యూ. కాబట్టి మీకు ఇచ్చింది √5 వాల్యూ. ఈ 1/√5ని నేను పైన కింద √5తో గుణిస్తా. √5/√5 √5/√5తో గుణించి √5తో భాగిస్తున్నాను. భాగిస్తే లవం ఏమవుతుందయ్యా? లవం √5 అవుతుంది. హారం √5 ఇంటూ √5 5 అవుతుంది. మనకు √5 వాల్యూ తెలుసుగా. √5 వాల్యూ ఎంత? 2.236. దీన్ని 5తో భాగించాలి. సో 2.236ని 5తో భాగించాలి. 5తో భాగిస్తే 5 4 20, 5 4 20, 2 మిగులుతుంది 23, మళ్ళీ 5 4 20, 3 మిగులుతుంది 36, 5 7 35, 1 మిగులుతుంది 5 2 10. సో 0.4472 దాని వాల్యూ అవుతుంది. ఓకే ఫ్రెండ్, ఈజీ క్వశ్చన్ బట్ స్టిల్ దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ వన్. సో అవర్ నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇంచుమించు ఇలాంటి ప్రాబ్లమే. √5 is equal to 2.236 అయితే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఈ సమాసం యొక్క విలువ కనుక్కోవాలి. ఆ సమాసం ఏంటంటే √5/2 మైనస్ 10/√5 మైనస్ 10/√5 ప్లస్ √125 ప్లస్ √125. ఈ సమాసం యొక్క వాల్యూ ఎంత? √5/2 మైనస్ 10/√5 ప్లస్ √125 వాల్యూ కనుక్కోవాలి. ఇంతవరకు మనకు ప్రాబ్లమే లేదు. √5 వాల్యూ డైరెక్ట్ గా మనకు తెలుసు కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేస్తాం. సో 2.236/2 ఇది మనం చేయగలం. అయితే 10 ఇది వేయాలంటే కష్టం అవుతుంది. అందుకని ఇది పైన కింద √5తో డివైడ్ చేద్దాం. సో లేకపోతే మీరు √5తో క్యాన్సిల్ చేస్తే 10 అంటే √5 ఇంటూ √2గా రాసుకోవచ్చు. 10/5 అంటే √5 మళ్ళీ √5తో ఎందుకు సారీ దీన్ని ఇలానే చేద్దామండి. 10√5 పైన కింద √5తో చేస్తున్నాను. పైన √5తో పెంచాను, కింద √5 ఇంటూ √5 5 అయింది. ప్లస్ √125 అంటే 125లో పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కదయ్యా, 25 ఉంది. 25 5s 25 బయటికి తీసుకొస్తే 5 అవుతుంది. 5√5. ఇక మనకి అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే. 2.236/2 మైనస్ 5 1 5 2 2 ఇంటూ √5 వాల్యూ 2.236 ప్లస్ 5 ఇంటూ రూట్ వాల్యూ 2.25 వాల్యూ 2.236. సో దిస్ ఈస్ 1.118 మైనస్ దీన్ని పెంచితే 472 ప్లస్ 5 6 30 5 15 18 1 8 1 1.
సో దిస్ ప్లస్ దిస్ మైనస్ దిస్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చేస్తున్నాను. 11.180 దీనికి 1.118 కలపాలి. 1.118 కలపాలి. ఈ వచ్చిన మొత్తం నుంచి 4.472 తీసేయాలి. 8, 9, 2, 12. దీంట్లో నుంచి 4.472 తీసేయాలి. 4.472 తీసేస్తే 6, 2, 8, 7.826 మీ ఆన్సర్ అవుతుంది. 7.826 మీ ఆన్సర్ అవుతుంది. మీరు లేకపోతే √5ని LCM గా చేసి కూడా చేయొచ్చు. అది కూడా ఇంతకన్నా ఏమి చిన్న ప్రాబ్లము రాదు. సో అంటే ఎలా అంటే √5 2√5 LCM అవుతుంది. అప్పుడైనా కూడా మళ్ళీ ఫైనల్ గా మీరు √5తో మల్టిప్లై చేస్తుంది. ఎందుకంటే హారంలో √5 ఉంటే హారంలో √5 ఉంచుకోలేము. హారంలో √5 ఉంచుకోలేము. ఎందుకంటే 2.236 చేత భాగించాలంటే కష్టం అవుతుంది. సో దాన్ని అకరణీయం చేయాల్సిందే. అందుకని నేను అకరణీయం చేశాను. దీన్ని √5తో మల్టిప్లై √5 వాల్యూకి డైరెక్ట్ గా వేసుకున్నాను. ఇక్కడ పైన కింద √5తో పెంచాను. ఇక్కడ మనం డైరెక్ట్ గా √125ని 5√5 కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ 5808 5808 5808ని ఏ కనీస సంఖ్యతో గుణిస్తే అది ఖచ్చిత వర్గం అవుతుంది. యాక్చువల్గా 5808 అనేది ఖచ్చిత వర్గం కాదు. దీన్ని దేంతోనైనా గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది. అనేది ప్రశ్న. దేంతో గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది లేదా దేంతో భాగిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది అన్న ఈ రెండు రకాల ప్రశ్నలకి ఒకే రకమైన సమాధానం. దీన్ని చూడండి. ప్రధాన సంఖ్యలతో భాగించండి. 2904 2తో భాగించగలిగినదిగా 2తో భాగించండి. ఇక 2తో భాగించలేకపోతే నెక్స్ట్ ప్రధాన సంఖ్య 3తో భాగించండి. అట్లా ప్రధాన సంఖ్యలతోనే భాగించండి. 2తో భాగించగలిగినదిగా 2తో 2 ఏళ్ళు 14 2 26 మళ్ళీ 2తో 36 3. ఇక 2తో పోదు 3తో చేస్తున్నాను. 3 12 3 1. సో చూడండి ఇలా ఇంతవరకు ఇంకా పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే ఆపేసేయండి. మీ భాగాహారం పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తే ఇంకా ఆపేసేయండి. చూడండి ఇంతవరకు పర్ఫెక్ట్ స్క్వేర్ 2 ఏళ్ళ 4 పర్ఫెక్ట్ స్క్వేర్ 2 ఏళ్ళ 4 పర్ఫెక్ట్ స్క్వేర్. ఒంటరిగా మీకు ఏం మిగిలిందయ్యా? 3 మిగిలింది. ఒంటరిగా 3 మిగిలింది. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఖచ్చిత వర్గం కావాలంటే దీన్ని ఇంకో 3తో పెంచితే 3 3 9 ఖచ్చిత వర్గం అవుతుంది. మొత్తం మీద ఆ సంఖ్య ఖచ్చిత వర్గం అవుతుంది. ఒకే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్లు పోయిన తర్వాత ఒంటరిగా ఏముందో అదే మీ ఆన్సర్. ఒంటరిగా ఒక 3 ఒంటరిగా ఒక 3 ఒంటరిగా ఒక 5 ఇలా ఉందనుకోండి. 3 5లు 15తో గుణించాల్సి వస్తుంది. ఇట్లా చేసిన తర్వాత ఒంటరిగా ఒక 3 ఉంది, ఒంటరిగా ఒక 5 ఉంది. అప్పుడు 3 5లు 15తో భాగించాల్సి వస్తుంది. అట్లే ఒంటరిగా ఒక 2 ఒంటరిగా ఒక 3 ఒంటరిగా ఒక 5 ఉంటే 2 3 6 6 5లు 30తో గుణించాల్సి వస్తుంది. ఇక్కడ మనకు ఒంటరిగా ఒక 3 మాత్రమే ఉంది కాబట్టి 3తో గుణిస్తే చాలు. ఓకే. అట్లనే ఇదే ప్రశ్నకు సమాధానం అయ్యా దేంతో గుణిస్తే ఖచ్చిత వర్గం అవుతుందన్నా మీ ఆన్సర్ 3. దేంతో భాగిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది అన్న మీ ఆన్సర్ 3. ఈ 3ని తీసేయడమా లేదు ఇంకో 3ని యాడ్ చేయడమా? మొత్తానికి మీ ఆన్సర్ మాత్రం 3 అవుతుంది. 1470ని ఏ కనిష్ట సంఖ్యతో గుణిస్తే
ఖచ్చిత వర్గం అవుతుంది. 1470ని ఏ కనిష్ట సంఖ్యతో భాగిస్తే ఖచ్చిత వర్గం అవుతుంది. లేదా ఖచ్చిత వర్గం కావాలి అంటే దీన్ని ఏ కనీసపు సంఖ్యతో భాగించాలి. యాజ్ ఇట్ ఈజ్ గా 1470 ఖచ్చిత వర్గం కాదు, దీన్ని దేంతో భాగిస్తే ఖచ్చిత వర్గం అవుతుందంటే ఇందాక మనం చేసిన ప్రాసెసే చేయాలి. ఫస్ట్ 2తో భాగిస్తూ పోండి, ప్రధాన సంఖ్యలతోనే చేయాలి. 2తో భాగిస్తున్నాను. 2 ఏళ్ల 14, 2 35. ఇక 2తో పోదు, 3తో పోతుంది. 5, 3, 8, 7, 15 కాబట్టి 3తో పోతుంది. 3తో చేద్దాం. 3 ఏళ్ల 6, 3, 4, 12, 3, 5, 15. మళ్ళీ 3తో పోదు. 5తో చేద్దాం. 5, 4, 20, 5, 9, 45, 5, 9, 45. చూడండి, 49 ఖచ్చిత వర్గం. ఇంకా ఆపేసేయచ్చు. మీరు ఖచ్చిత వర్గం వచ్చింది అంటే ఇంకా ఆపేసేయచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఒంటరిగా ఒక 2 ఉంది, ఒంటరిగా ఒక 3 ఉంది, ఒంటరిగా ఒక 5 ఉంది. కాబట్టి 2, 3, 6, 6, 5 30తో భాగించాలి. ఒంటరిగా ఏమేమి ఉన్నాయో వాటితో పెంచడం కానీ భాగించడం కానీ వాటితో చేయాలి. ఈ ప్రశ్నకు మీ సమాధానం 2, 3, 6, 6, 5 30 అవుతుంది. సో 30 మీ ఆన్సర్. తర్వాత √5 is equal to 2.2361. √3 is equal to 1.7321. √5 వాల్యూ, √3 వాల్యూ ఇచ్చారు మీకు. ఇచ్చి ఏం కనుక్కోమన్నారో చూద్దాం. 1/√5 మైనస్ √3 ఇది మిమ్మల్ని కనుక్కోమంది. 1/√5 మైనస్ √3 దీని వాల్యూ కనుక్కోమన్నారు. √5 మైనస్ √3తో మనం భాగించలేం. దీన్ని అకరణీయం చేద్దాం. అకరణీయం చేయడం అంటే √5 మైనస్ √3ని పైన కింద √5 ప్లస్ √3తో భాగిద్దాం. √5 1/√5 మైనస్ √3 దీని పైన కింద √5 ప్లస్ √3తో భాగిద్దాం. భాగిస్తే మనకి అకరణీయం అవుతుంది. √5 ప్లస్ √3తో పెంచాను, √5 ప్లస్ √3తో భాగించాను. కింద ఏమవుతుందయ్యా? a plus b into a minus b, a square minus b square, √5 స్క్వేర్ చేస్తే 5, √3 స్క్వేర్ చేస్తే 3, 5 minus 3 2. హారం 2 అవుతుంది. పైన √5 ప్లస్ √3 ఉంది. పైన లవం √5 ప్లస్ √3, హారం a ప్లస్ b ఇంటూ a మైనస్ b 2 పెంచితే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 5 minus 3 2 అయింది. √5 ప్లస్ √3 ఈ రెండు కూడటం తేలికే కదయ్యా. ఈ రెండు కూడుతున్నాను చూడండి. 1 1 2, 6 2 8, 3 3 6, 2 7 9, 2 1 3 బై 2. 3.9682ని 2తో డివైడ్ చేయాలి. 2 19 38, 1 మిగులుతుంది. 2 8 16, 2 4 8, 2 1 1.9841 ఈ ప్రశ్నకు సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1/√9 మైనస్ √8 మైనస్ 1/√9
√8 మైనస్ √7. ప్రాబ్లం పెద్దదనే కానీ సొల్యూషన్ చిన్నదయ్యా. √7 మైనస్ √6 మైనస్ 1/√6 మైనస్ √5 ప్లస్ లాస్ట్ మాత్రం ప్లస్ 1/√5 ప్లస్ √4. 1/√5 ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మాత్రం ప్లస్. ప్లస్ 1/√5 మైనస్ √4. ఈ విలువ దేనికి సమానం అంటారు? ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ. చూడటానికి ప్రాబ్లం ఆర్భాటంగా ఉంటుంది కానీ సొల్యూషన్ ఈజీనే. చూడండి, దీన్ని అకరణీయం చేస్తున్నాను. అకరణీయం చేసి దీన్ని ఒక్కదాన్ని చేస్తాను, మిగతా వారిని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, అకరణీయం చేయడం అంటే √9 ప్లస్ √8 చేత లవహారాన్ని భాగించడం. ఒకటి చేస్తాను కదా, 1/√9 మైనస్ √8 ని పైన కింద √9 ప్లస్ √8 చేత పెంచుతున్నాను. √9 ప్లస్ √8 చేత భాగిస్తున్నాను. ఏమవుతుందో చూడండి. హారం ఏముందయ్యా? a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 9 మైనస్ 8. √9 స్క్వేర్ చేస్తే 9, √8 స్క్వేర్ చేస్తే 8. 9 మైనస్ 8. 9 మైనస్ 8 ఏమవుతుంది? 1 అవుతుంది. హారం 1 అవుతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √9 హోల్ స్క్వేర్ మైనస్ √8 హోల్ స్క్వేర్. √8 హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే మీకు 9 మైనస్ 8 1 అవుతుంది. హారం 1, లవం √9 ప్లస్ √8. ఇంకా అన్నీ అంతేనయ్యా. ఇదేమవుతుంది? √8 మైనస్ √7. కింద హారం 1 అయిపోతుంది. ప్లస్ ఇదేమవుతుంది? √7 ప్లస్ √6. ఇది √6 ప్లస్ √5. ఇది మాత్రం మనం √5 ప్లస్ √4. ఇంకా చూడండి అయ్యా, ఇంకా చూడండి, అన్నిటికీ ఇదే వస్తుంది. కింద హారం అన్నిటికీ 1 వస్తుంది. కింద అన్నిటికీ హారం 1 వస్తుంది. సో √9 ప్లస్ √8 మైనస్ √8 మైనస్ √7 మైనస్ √7 మైనస్ √6 మైనస్ √6 మైనస్ √5 ప్లస్ √5 ప్లస్ √4. ఇక్కడ చూడండి, మైనస్ √8 మైనస్ √7 ప్లస్ √8 మైనస్ √8 క్యాన్సిల్. మైనస్ √5 ప్లస్ √5 క్యాన్సిల్. యాక్చువల్గా ఇక్కడ సైన్ √8 ప్లస్ √7 చేసేస్తే మైనస్ √8 మైనస్ 7. ఇక్కడ యాక్చువల్లీ ఇవన్నీ క్యాన్సిల్ పోవాలి. క్యాన్సిల్ మనం √4 ఒకటే పెడతాం. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ సైన్, ఇది మైనస్, ఇది ప్లస్ అయిందానండి, ఇది మైనస్, ఇది ప్లస్ అయిందానండి, ప్లస్. అక్కడ ఏమవుతుంది అప్పటికి? మైనస్ √9 ప్లస్ √8 మైనస్ √8 మైనస్ √7 ప్లస్ √7 ప్లస్ √6 మైనస్ √7 ప్లస్ √7 క్యాన్సిల్ ప్లస్ √6 మైనస్ √6 క్యాన్సిల్. సో √9 మైనస్ √4. √9 అంటే 3, √4 అంటే 2. 3 ప్లస్ 2 5 అవుతుంది. ఇక్కడ సైన్ ఒకటి మార్చుకోండి సార్. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. యాక్చువల్ సైన్ నేను సైన్ రాయడం పొరపాటు రాశాను. యాక్చువల్లీ ఏదైతే ప్రాబ్లమ్స్, స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అన్ని క్యాన్సిల్. మనకి చివరిలో రొటీన్ వాల్యూస్ ఉండేవి మనకి మిగులుతాయి.
ఐ టెల్ యూ 1 సెకండ్. సి ఇక్కడ ఒక్కటే చెప్తాను నేను. √9 మైనస్ √8ని అక్కడనే ఏం చేస్తున్నాం, √9 ప్లస్ √8 చేత భాగిస్తున్నాం. అట్లే దీన్ని √8 ప్లస్ √7 చేత పైన కింద భాగిస్తాం. హారం 1 వస్తుంది. 8 మైనస్ 7, 7 మైనస్ 6, 6 మైనస్ 5 అన్నిటికీ హారం 1 వస్తుంది. సో ఇక్కడ మైనస్ √8 మైనస్ √7, ఇక్కడ ప్లస్ 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 √7 ప్లస్ √6 మైనస్ √6 మైనస్ √5 అన్నీ క్యాన్సిల్ పోతాయండి. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ సైన్ మైనస్ ప్లస్ 3 ప్లస్ 2 5 వచ్చేసరికి మీ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. లెట్ us do some more problems in our next video. Have a nice day. Thank you.